హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. మార్కెట్ లో మనకి ఏదైతే ఫ్రైడే ఆర్బీఐ మానిటరీ పాలసీ నుంచి ఏదైతే పాజిటివ్ న్యూస్ వచ్చిందో, సో మార్కెట్ ఒక బూమ్ లాగా మనకి బుల్స్ పార్టిసిపేషన్ అనేది హెవీగా చూస్తా ఉన్నాం. సో మార్కెట్ లో ఈ రోజు చూసుకుంటే మాత్రం నిఫ్టీ 5th స్ట్రేట్ డే, సో వరుసగా 5వ రోజు మనకి లాభాల్లో క్లోజ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో లాస్ట్ 2 days నుంచి చూస్తే మాత్రం ఒక గ్యాప్ ఓపెన్ అవుతుంది, బట్ ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయలేకపోతుంది డౌన్ సైడ్ లో. అండ్ హైయర్ సైడ్ ఆ గ్యాప్ హై ఏదైతే ఉందో దాన్ని కూడా, ఆ ఓపెన్ అయిన హై ఏదైతే ఉందో దాన్ని కూడా అధిగమించలేకపోతుంది. సో దీనికి మనకి క్లియర్గా సో ఒక కన్సాలిడేషన్ జోన్ అనుకునేలా కనిపిస్తుంది. బట్ థింగ్ ఏంటంటే నిఫ్టీ పరంగా 25,100 లెవెల్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం కాపాడుకుంటుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా దాని అబోనే క్లోజ్ అయింది కాబట్టి మనకి ఇంకా పాజిటివ్ బయాస్ అనేది సస్టైన్ అవుతుంది. సో ఈ రోజు నిన్న చూసుకుంటే మాత్రం ఒక రేంజ్ కన్సాలిడేషన్ లాగానే ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో ఈ మార్నింగ్ చూసుకుంటే మాత్రం బోత్ ఇండిసెస్, నిఫ్టీ చూస్తే ఒక 25,196 దగ్గర ఓపెన్ అయింది, అరౌండ్ ఒక 92 పాయింట్స్ పాజిటివ్ తో. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 56,993 దగ్గర ఓపెన్ అయింది, ఒక 150 పాయింట్స్ గ్యాప్ అప్ తో. సో నిఫ్టీని మనకి లీడింగ్ చేసిన సెక్టార్ చూసుకుంటే మాత్రం బూమ్ లాగా మెటల్స్ అండ్ మెటల్స్, ఐటీ, మీడియా లాంటి రంగాల్లో చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఐటీలో చూసుకుంటే మాత్రం టాప్ లూజర్స్ లో ఒక్క స్టాక్ కూడా లేదు. అండ్ టాప్ గెయినర్స్ లో చూసుకుంటే మాత్రం లైక్ ఒరాకిల్, ఎంఫసిస్, పర్సిస్టెన్స్, మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ లో మనకి పాజిటివ్ బయాస్ లో మనం ట్రేడ్ మనం గమనిస్తున్నాం. అలాగే మీడియా స్పేస్ లో చూసుకుంటే మాత్రం నెట్వర్క్ 18, జీ, నజారా, హాత్వే, సన్ లైట్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ మనం గమనిస్తున్నాం. ఒక్క నష్టాలు చూసుకుంటే మనం పీవీఆర్, ఐనాక్స్ ఒక్క స్టాక్ మాత్రం మనకు నష్టాలు ట్రేడ్ మనం గమనించాం. మళ్ళీ మీడియా స్పేస్ లో చూసుకుంటే మాత్రం నేషనల్ అల్యూమినియం, ఇండ్ కాపర్, హిందుస్థాన్ జింక్, జేఎస్ఎల్, అదాని ఎంటర్ప్రైజెస్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయింది. నష్టాలు చూసుకుంటే మాత్రం టాటా స్టీల్, సేల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ మనం గమనించాం. సో మనకి వీక్ గా ఇస్తున్న సెక్టార్స్ చూసుకుంటే మాత్రం రియాలిటీ, పిఎస్యూస్, బ్యాంక్స్. సో పిఎస్యూస్ మనకి చాలా బాగా ర్యాలీ వచ్చింది గతంలో, బట్ ఇప్పుడు కొద్దిగా డీలా పడింది చెప్పుకోవచ్చు. లైక్ రియాలిటీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం ఓబీ రియాలిటీ, పోనిక్స్ లిమిటెడ్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయింది. నష్టాల్లో చూసుకుంటే మాత్రం లోదా, డిఎల్ఎఫ్, అజంతా ఫార్మా, బ్రిడ్జ్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే పిఎస్సీ బ్యాంక్ లో చూసుకుంటే మాత్రం కెనరా బ్యాంక్ ఒక స్టాక్ లాభాల్లో ట్రేడ్ అయింది. అపార్ట్ ఆఫ్ దట్ రెస్ట్ ఆఫ్ స్టాక్స్ చూసుకుంటే లైక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పిఎస్బి, మహా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో నిఫ్టీ పరంగా చూసుకుంటే మాత్రం ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మన గతంలో హై ఏదైతే ఉందో ఫ్రైడే రోజు హై 25,029, సో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే లోయర్ సైడ్ లో ఒక ఫర్దర్ గా ఫాల్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. ఆ హైని బ్రేక్ డౌన్ చేస్తేనే ఫర్దర్ గా ఫాల్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. అపార్ట్ ఆఫ్ దట్ మనకి ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం క్లియర్ గా కమింగ్ సెక్షన్స్ లో కనిపిస్తా ఉంది. సో లాస్ట్ 2 days చూసుకుంటే మాత్రం మండే కూడా ఒక గ్యాప్ ఓపెన్ అయింది 25,160, బట్ ఈ రోజు కూడా చూసుకుంటే 25,196 దగ్గర ఓపెన్ అయింది. సో ఒక 3 points సపరేషన్స్ తో హై అక్కడ నుంచి ఫ్రిజిల్ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఫ్రైడే రోజు ఏదైతే ఫ్రైడే అండ్ మండే రోజు గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి మేబీ కమింగ్ డేస్ లో అది ఫుల్ఫిల్ చేసే ఆస్కారం నిఫ్టీలో క్లియర్ కనిపిస్తుంది. సో ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 25,079, సో అదొక కీలకమైన సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. మేబీ అది బ్రేక్ డౌన్ అవుతేనే ఫర్దర్ ఫాల్ ఉంటుంది. దట్ వాజ్ 24,892. సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి నిఫ్టీలో క్లియర్ కనిపిస్తుంది. డెఫినెట్ గా బై అండ్ డిప్ స్ట్రాటజీలో ఉండాలి, బికాస్ ఆఫ్ 20 DMA అబౌ ట్రేడ్ అవుతుంది కాబట్టి నిఫ్టీ. సో బయింగ్ గా తీసుకోవాలి అనుకుంటే మాత్రం 24,751 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని డెఫినెట్ గా 2-3 ప్రైస్ పాయింట్స్ లో కోసం బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. సో హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం ఈ రోజు హై ఏదైతే ఉందో 25,199, సో అది బ్రేక్అవుట్ ఇస్తేనే ఫర్దర్ ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది హైయర్ సైడ్ కొనసాగుతుంది. అదర్వైజ్ మనకి మండే అండ్ ఫ్రైడే రోజు గ్యాప్ ఏదైతే ఉందో అక్కడ ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకునే ఆస్కారం షార్ట్ టర్మ్ ప్లేయర్స్ మనకు ప్లే అవుతారు. సో అది బ్రేక్ అవుతే మాత్రం హైయర్ సైడ్ 25,276 or 300 దాకా వెళ్లే ఆస్కారం నిఫ్టీలో క్లియర్ కనిపిస్తుంది. కమింగ్ డేస్ లో సపోర్ట్ రేంజ్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ పరంగా 24,862 నుంచి 25,276 ఈ రేంజ్ లోనే కదలాడే ఆస్కారం నిఫ్టీలో మనకు కనిపిస్తా ఉంది. అలాగే నిఫ్టీని లీడింగ్ చేసిన స్టాక్స్ అండ్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం గ్రాసిమ్, ఫార్మా స్పేస్ లో డాక్టర్ రెడ్డిస్, ఆటో స్పేస్ లో టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్, మారుతి, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం మనకి ఆల్ టైమ్ హై ఏదైతే నిన్న బ్రేక్ అయిందో, సో అక్కడ నుంచి మనం ఫ్రైడే అండ్ మండే రోజు ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు. సో గతంలో ఉన్న ప్రీవియస్ స్వింగ్ ఏదో అక్కడ సపోర్ట్ ఉండే ఆస్కారం మనకి క్లియర్ గా బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది.
సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మాత్రం ఈ రోజు ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం. సో అరౌండ్ 0.5% 0.5% తో మనకి డౌన్ లో ప్లేస్ అవడం గుర్తించాం. సో మనకి బ్యాంక్ నిఫ్టీ విషయానికి కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 56,161. సో అది మనకి 3rd జూన్ రోజు ఇచ్చిన హై ఏదైతే ఉందో సో అది ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. మేబీ అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం డౌన్ సైడ్ లో 55,695. సో ఇది ప్రీవియస్ స్వింగ్ హై. సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి నిఫ్టీలో క్లియర్ బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ కనిపిస్తా ఉంది. నా ఉద్దేశంలో రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం 57,049 మండే రోజు వచ్చిన హై అయితే ఉందో దాన్ని అధిగమిస్తేనే ఒక ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది ఆల్ టైమ్ హైకి కన్సాలిడేషన్ అవుతుంది. సో ఇంత పెరిగిన తర్వాత డెఫినెట్ గా ప్రాఫిట్ బుకింగ్ అనేది సహజం. సో నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో అదే కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి మనం బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ సైన్ 20 DMA బిలో యావరేజ్ వరకు. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం 57,374 దాకా వెళ్ళే ఆస్కారం మన బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం 56,161 నుంచి 57,049. సో ఈ రేంజ్ మధ్యలోనే కన్సాలిడేషన్ ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీకి టాప్ గెయినర్స్ అండ్ టాప్ లోస్ చూసుకుంటే మాత్రం యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, కెనరా బ్యాంక్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయింది. అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం SBI, PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC బ్యాంక్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో సెక్టర్ వైజ్ తీసుకుంటే మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఒక ఫ్లాట్ ట్రేడింగ్ జరిగింది. సో అలాగే రియాలిటీ, PSUs లాంటిలో 0.5% డ్రాగ్ అయింది. ఐటీ మంచి ర్యాలీ రావడం చూసినాం. ఐటీ, మెటల్స్, మీడియా లాంటి సెక్టర్ లో 0.5 నుంచి 2% దాకా ర్యాలీ అనేది మన రావడం జరిగింది. సో మన గతంలో ఏదైతే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మనము లారస్ ల్యాబ్ అనేది డిస్కస్ చేసుకున్నామో సో ఆ లారస్ ల్యాబ్ కూడా చాలా బాగా మనకి ట్రేడ్ అవడం మనం గమనించాం ఈరోజు. లారస్ ల్యాబ్ చూసుకుంటే మాత్రం గతంలో 640 నుంచి 585 రేంజ్ ని ఏదైతే కన్సాలిడేషన్ అవుతుందో ఆ రేంజ్ ని బ్రేక్అవుట్ చేస్తూ 640 లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అరౌండ్ ఈ రోజు 670 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మన గతంలో కూడా మనం దీన్ని ఎడ్యుకేషన్ పర్పస్ కూడా చెప్పాము. సో మేబీ ఇక్కడ నుంచి 720, 750 దాకా వెళ్లే ఆస్కారం కూడా ఇంకా ఉంది కాబట్టి డెఫినెట్ గా ఏదైనా డిప్ వస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోమని ఇట్స్ ఎ గుడ్ సైన్. అలాగే ఒరాకిల్ స్టాక్ చూసుకుంటే కూడా ఈ స్టాక్ లో లాస్ట్ 5-6 డేస్ నుంచి చాలా బాగా ర్యాలీ రావడం మనం గమనిస్తా ఉన్నాం. అబౌట్ 200 DMA కూడా సస్టైన్ అవడం మనకి ఐటీ స్పేస్ లో కనిపిస్తుంది కాబట్టి ఒరాకిల్. సో మన గతంలో 5 డేస్ బ్యాక్ చూసుకుంటే మాత్రం 8391, సో 8,921 దగ్గర ఉంది. సో అలాంటిది ఇప్పుడు 9,500 దాకా వెళ్ళడం చూసాం. సో అరౌండ్ ఈ స్టాక్ లో 1200 పాయింట్స్ ర్యాలీ రావడం కూడా గమనిస్తున్నాం. సో గతంలో 1 lakh, 2 lakhs వాల్యూమ్ అయ్యే స్టాక్ కూడా ఈ రోజు అరౌండ్ 4 to 6 lakhs వాల్యూమ్ అనేది లాస్ట్ 5-6 డేస్ నుంచి జరుగుతుంది కాబట్టి మేబీ దీనికి 10K మార్క్ దాకా వెళ్లే ఆస్కారం కనిపిస్తా ఉంది. ఏదైనా డిప్ వస్తే మాత్రం 200 DMA దగ్గర 9132. సో అక్కడ ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవడమే ఇట్స్ ఎ గుడ్ సైన్. సో ఒరాకిల్ స్టాక్ ని కూడా కీప్ వాచింగ్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు అరౌండ్ 4% ర్యాలీ రావడం కూడా గమనించాం ఈ స్టాక్ లో. సో మార్నింగ్ చూసుకుంటే మాత్రం 9,200 దగ్గర ఓపెన్ అయింది. అక్కడ నుంచి 9,520. సో అరౌండ్ ఒక 520 పాయింట్స్, 320 పాయింట్స్ అనేది ఈ స్టాక్ లో ర్యాలీ రావడం గమనిస్తున్నాం కాబట్టి బోత్ ఇండిసెస్ ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి డెఫినెట్ గా బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలి లోవర్ లెవెల్స్ లో అండ్ హైయర్ లెవెల్స్ లో ప్రాఫిట్ బుక్ తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ సైన్. సో ఇంకో ఎక్స్పైరీ వరకు మాత్రం ఇలాగే ఉండే ఆస్కారం క్లియర్ గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. That's all for today. Thank you for watching Equitas Research.